యాక్చువల్గా ప్రభ గారు క్లాసికల్ డాన్సర్. అవును. సో మీరు కూడా క్లాసికల్ డాన్సర్ అవటం వల్ల ఉమ్. అలా మీరు సినిమాలకి ఇది కాదనుకొని అలా వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు మ్మ్. నేను చేస్తున్నాను సభా పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను. ఓకే. ఆవిడ 40 ఏళ్ల జర్నీ ఉంది యాక్చువల్గా మాస్టర్ గారితో. ఈ సినిమాలు చేస్తూనే ఆవిడ అన్ని సత్యభామగా, కృష్ణుడుగా పలు క్యారెక్టర్స్ అన్ని పోషిస్తున్నారు మాస్టర్ గారి దగ్గర, వెంపటి చిన్న సత్యం గారి దగ్గర. ఆవిడ గురు శిష్య పరంపరలోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ సినిమాలు తప్పితే డాన్స్ పరంగా రాకపోయినా నేను లాక్కుని, లేదు మీరు నాకు కొరియోగ్రాఫ్ చేయండి, మరి నట్వాంగం చేయండి అని ఆవిడని లాగి కూర్చోబెట్టి చేయడం జరిగింది. పోయినసారి 2018 బెస్ట్ కూచిపూడి పర్ఫార్మర్ అవార్డు కూడా వచ్చింది నాకు అక్కడ. సో ఇప్పుడు చేస్తున్నారు, అంటే నా వరకే చేస్తూ ఉన్నారు. షూటింగ్స్ బిజీ వల్ల మిగతా క్లాసెస్ అవన్నీ తీయట్లేదు, కానీ కొరియోగ్రాఫ్ అండ్ నటువాంగం చేస్తున్నారు ఇప్పుడు నాకు. భారతీ రాజా గారిది నెపోలియన్ హీరో. సో అసలు ఆ సినిమా ఇంకా అది నాకు లాస్ట్ సినిమా, నాకు వద్దు ఈ సినిమాలు అనే విరక్తి ఎందుకు కలిగింది అసలు? అలా అని కాదు, అంటే అంత పెద్ద నాది చాలా మంచి క్యారెక్టర్ అండి దాంట్లో. లబ్డబ్ అని అంటే తెలుగు తమిళ్ ఇది వరకు మనం మీకు వినిపిస్తూ ఉండేవి, అంటే మన చెన్నైలో ఉండేటప్పుడు తెలుగు తమిళ్ మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ స్లాంగ్ చాలా మంచి క్యారెక్టర్. ఎంతసేపటికి ఆ సినిమా వచ్చేస్తే నాకు ఇంకా టాప్ నాచ్, అంటే అంతకు మించిన పెద్ద డైరెక్టర్ ఎక్కడ ఉంటారు అంటే ఆ టైం ఫ్రేమ్ లో. అంటే అందరూ పెద్ద డైరెక్టర్సే, కానీ ఒక ఆర్టిస్ట్కి ఉంటుంది కదా, అరే మనం పెద్ద డైరెక్టర్తో చేసాం సినిమా ఎప్పుడు వస్తుంది. ఆ వెయిటింగ్ కాస్త ఒక 2.5 years పట్టింది. అంత సినిమా అయిపోయింది, ఒక పాటలు మాత్రం చేయాలి. నాకు అర్థం కాలేదు ఏంటిది అంత చేసేసాక. అసలు నేను వెళ్ళి డైరెక్ట్గా మిస్టర్ భారతి అని పిలిచేదాన్ని. అండ్ అప్పుడు భయాలే ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళి మిస్టర్ భారతి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా, నా కెరీర్ దీనికి సంబంధించింది, నేను ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను, ఏం చేయలేకుండా ఉన్నాను, నిన్ను ఎవరు చేయొద్దన్నారు, చక్కగా తెలుగులో చేసుకుంటున్నావు చేసుకో. అలా కాదు, నాకు తమిళ్లో రిలీజ్ అవ్వాలి అది. నేను తమిళ్ కదా, చెన్నై కదా. అక్కడికి వెళ్ళి అడగగానే ఆయన ఇప్పటికీ నవ్వుతారు, నీ శిష్యుడి అని అంటారు, నువ్వు నాకు హీరోయిన్ అని అంటారు. నీ అంటే ఆయన తల్లో వచ్చిన బుర్రలో నుంచి వచ్చిన శిష్యురాలు అని పిలుస్తూ ఉంటారు తమిళ్లో. అంత ఇప్పటికీ వస్తూ ఉంటారు లంచ్కి వచ్చి అమ్మ చేతితోటి వంట చేయించుకుని తినడం అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే బాగా మంచి సన్నిహితం. సో ఆయనతో అంటే చాలా స్క్రిప్ట్స్ అవన్నీ కూర్చుని నాకు సంబంధించిన వాటితో ఆయనతో అప్పుడప్పుడు కూర్చుని చర్చించడం అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ బ్రాడ్వే షో వచ్చినప్పుడు కూడా ఆయనే ఇనాగ్రేట్ చేసి మొత్తం అంతా చాలా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చారు ఆ ప్రోగ్రామ్. సో అది రాకపోయేసరికి నాకు ఒక అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, కెరియర్ ముఖ్యం. అంటే అప్పట్లో ఈ చెల్లెల నుంచి బాణీ నుంచి తట్టుకుని మళ్ళీ లేచి మళ్ళీ అంత జర్నీ అయ్యి ఇక్కడ ల్యాండ్ అయ్యాము, ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అనేసరికి తుస్మనంటే ఎట్లా అనిపిస్తుంది. బట్ ఈ ఏజ్ లో మాట్లాడేటప్పుడు ఇంత నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు ఏమీ తెలీదు. ఇప్పుడు ఇంత మీడియాను ఇవన్నీ మీడియా ఉంటే ఖచ్చితంగా నాకు ఇంకొక 10 సినిమాలు వచ్చి ఉండేమో, అది తెలీదు. అప్పుడు అంత మీడియాను ఇవన్నీ అసలు అంత కెరియరు అంత తెలీదు. కానీ ఈ సినిమా ఉండి మనం ఇంకేం చేయట్లేదు అనేసరికి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంతే. ఎందుకో సడన్గా ఓకే లెట్ మీ గో అండ్ రీడ్, లెట్ మీ స్టడీ మై ఓన్ థింగ్స్ అని అనిపించింది అనమాట. అంతే, ఇంకా వద్దు అని చెప్పి తర్వాత ఇంకెన్ని సినిమాలు వచ్చినా వద్దు. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సముద్రం దగ్గర మీకు ఏదన్నా ప్రమాదం ఎదురైందా? పౌర్ణమి మాకు తెలియలే, అక్కడ పెద్ద షార్ట్ అవన్నీ చేస్తున్నాము. సడన్ గా ఉన్నట్టుండి మాకు టైం తెలియలేదు. అక్కడ నుంచి పెద్ద కొండ అంటే సముద్రం పెద్ద కొండ, అక్కడ షార్ట్ నుంచో పెట్టి తీస్తూ ఉన్నారు. పెద్ద అలచ్చి కొట్టేసింది అక్కడ. అంటే డైరెక్టర్ గారు మాత్రమే అక్కడ కింద కూర్చుని ఉన్నారు షార్ట్, అక్కడ ఇంకెవ్వరు లేరు, అసలు ఎవరు రావడానికి లేదు. అక్కడ పెద్ద అలా నన్ను కొట్టేసింది అసలు. ఈ చిటికి నీళ్ళు అట్లా పట్టుకున్నారు ఆయన. ఈ రోజు నేను ఇట్లా ఉన్నానంటే ఆయన భిక్ష పెట్టాను నిజంగానే. భారతీరాజా గారు అసలు అట్లా పట్టుకుని అట్లా లాగేశారు. అసలు ఆయన షాల్ ఒకటి ఉంటే అది వేసేసి నాకు అసలు ఊపిరి ఆటలేదు. నాకు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంది అది ఎలా పట్టుకున్నారో ఏం చేశారో అసలు నాకు
కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల ఎక్కడున్నానో కూడా తెలియలేదు అసలు. మా అమ్మ ఏడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో అమ్మో నా కూతురు అన్నాను. అంటే ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం కానీ అప్పుడు నేను వెతుక్కున్నారు అసలు. ఒక్క నిమిషం అందరికీ టెన్షనే, కనిపించలేదు అసలు. ఇట్లా పట్టుకుని అసలు ఎక్కడ పట్టుకుని ఎలా పట్టుకున్నానో ఏమిటో అసలు. చీకటి అంటే పౌర్ణమి కనిపిస్తుంది కానీ ఎవరు లేరు కదా. అవును, అంత పెద్ద అలా కొట్టేసేసరికి ఆయనకి అది సెంటిమెంట్ కూడా. ఇక్కడ సీతకోక చిలక ఇవన్నీ ముట్రంలోనే తీశారు ఆల్మోస్ట్ సినిమాలు. అక్కడ ఆ ప్లేస్ లో అక్కడికి వెళ్ళి తీస్తున్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిందనమాట. వెంకటేష్ బాబు గారు ఒకటే సినిమా కదా. అవునండి. చెల్లి అంటే అట్లా కాదు, అంటే బ్యానరు బి గోపాల్ గారు చేసిన విజయలక్ష్మి బ్యానర్. అక్కడ ఏంటంటే ప్రతి బ్యానర్ లో 3 సినిమాలు అలా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారివి బ్యానర్ 2 సినిమాలు, మావి చిగురు, గన్ షాట్. విజయలక్ష్మి బ్యానర్ లో 3 సినిమాలు, సరదా బుల్లోడు, వంశానికి ఒకడు, శ్రీదేవి బ్యానర్ లో కృష్ణ గారిది 3 సినిమాలు. సో బ్యానర్ అంటే ఒక ఆర్టిస్ట్ మంచిగా ఇబ్బంది పెట్టదు అని అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి ఉంటుంది, అమ్మాయిని పెట్టుకోండి అని అంటారు కదా. అట్లా కంటిన్యూటీ ఉంది. ఎందుకంటే దెర్ ఇస్ ఆల్వేస్ గుడ్ అబౌట్ ఫీలింగ్ గుడ్. సో ఏ రోజు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా. పైగా అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ అవడం వల్ల లెగ్ మంచిది కదా. దాంతో నా కెరియర్ పరంగా నాకు అంటే నేను వాటి మీద ఫోకస్ చేయలేదు అనుకుంటా ఆ రోజుల్లో, తెలీదు. మీ పాట ఎంత పెద్ద సక్సెస్ అంటే ఒరే రిక్షాలో ఆ పాట. అప్పట్లో ఇంకా సినిమాలు చేస్తున్నాం కాబట్టి అట్లానే చూసేవాళ్ళు జనం. అట్లానంటే ఒక చెల్లి అంటే చెల్లితనంగానే చూసేవాళ్ళు. అదేమిటో బాబు నీ చెల్లిని కాదు, ఆ సినిమాలో మాత్రమే చెల్లిని. ఎక్కడికి వెళ్ళినా నీ పాదం మీద పుట్టు కొంచెం కాదు, నిండం చేసి నీ పాదం మీద పుట్టి వచ్చింది. దీని తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఆ ఫ్రాక్ ఇట్లా అనని రంజు బల్లే రామ్ చిలక అని చిలక అంట మొదలు పెట్టాను. ఇదే నోటితో ఇదే జనం నన్ను చెల్లి అని మళ్ళీ చిలక అంటున్నారు. ఓహో, దిస్ ఇస్ వాట్ డస్ ఒక ఆర్టిస్ట్ కి ఒక పేరు వచ్చింది అని తెలియడానికి ఇది ఒక్కటే మచ్చుక. నారాయణమూర్తి గారా మిమ్మల్ని రికమెండ్ చేసింది? లేదండి, దాసరి గారే పిలిచారు. దాసరి గారే. ఎందుకంటే దాంట్లో రౌడీ ఇన్స్పెక్టర్ హిట్ అయింది కదా. రౌడీ ఇన్స్పెక్టర్ మన బాలకృష్ణ గారితో సూపర్ డూపర్ హిట్. బి గోపాల్ గారు ఈ సినిమా చేస్తున్నా అని తెలిసి దీనికి పిలిచారనమాట. అది కాకుండా అప్పటి నుంచే ఆయన ఇంకొక సినిమా కూడా చేసి ఉండాల్సింది. అప్పుడు ఇంకా చిన్నపిల్లగా ఉన్నానని చెప్పేసి హీరోయిన్ గా నన్ను ఆయనే పరిచయం చేసి ఉండాల్సింది దాసరి గారు. అది తీసి ఇది ఇట్లా అయిందనమాట. మీ నాన్నగారు చేశారు కదా వర్క్ అందరితో, కట్ట సుబ్బారావు గారు, దాసనారాయణరావు గారితో చాలా మంది తమిళ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు చేశారు, ఎడిటర్ గా పలు సినిమాలు చేశారు. చెన్నైలో ప్రభు గారిది యాక్సిడెంట్ ఎలా జరిగిందండి? అది కార్ యాక్సిడెంట్. నాకు అంత ఐడియా లేదండి అసలు. నాకు లైక్ ఐఎమ్ ఎ కిడ్ దట్ మూమెంట్, ఐఎమ్ ఎ కిడ్ అండ్ అంత తెలీదు. అంటే చాలా అప్పట్లో ఇవన్నీ ఉండే కదా, ఇంకా మోస్ట్లీ ట్రైన్స్ లేకపోతే ఆన్ రోడ్ ఉండేవి మొత్తం అంత జర్నీస్ అవన్నీ. దాంట్లో ఏదో జరిగింది అంటే లీలగా నాన్న చెప్తుంటే ఎప్పుడన్నా విన్నాను కానీ వాటి మీద నాకు అంత అవగాహన లేదు. కార్లో ఉన్నారా ఆవిడ? ఉన్నారట. అట్లా చాలా ఇవి తప్పించుకున్నారు. ఏంటి అప్పుడు తిరుపతిలో షూటింగ్స్ ఎక్కువ ఉండేవి కదా, ఘాట్ రోడ్లు అవన్నీ. సో అట్లా నాకు తెలిసి చెప్తే నాకు అంత పెద్ద అవగాహన లేదు ఈ యాక్సిడెంట్ల మీద వాటి మీద. బట్ లక్కీలీ షీ సేఫ్ ఎనఫ్. అండ్ ఇప్పుడు చక్కగా బాగా, అంటే ఆవిడని చూస్తే మాకు గర్వంగానే ఉంటుంది. ఇంత ఎనర్జెటిక్ గా మా అత్తను చూసుకోగలరు. ఓకే, మాకు వయసు వచ్చినా ఓకే, మేము అట్లానే సిజిలింగ్ హాట్ గానే ఉంటాం అని నాకు అర్థమైపోయింది మా అత్తను చూసాక. సో హ్యాపీ అనమాట. ఏంటి అత్త పోలికలు అత్త ఇవో వస్తూ ఉంటాయి కదండి ఆటోమేటిక్ గా. అలా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇండస్ట్రీ పరిచయాలు ప్రీవియస్ ఉన్నాయా? మా తాతగారి దగ్గర నుంచి ఉన్నాయి. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్స్ అన్ని చేసేవారట, స్టేజ్ పర్ఫార్మెన్స్. నాన్నగారు చెప్తూ ఉండేవారు, రౌడీ రంగు ఉన్నానని. ఆయన పేరు మీద కొన్ని స్ట్రీట్స్ ఉండేవి. ఇప్పుడు మా తాతగారు పేరు మీద బుక్స్ అన్ని ఉన్నాయి అవన్నీ అని. రంగూన్ రౌడీ రంగున్ రౌడీ పేరు అవన్నీ. అంటే కోటేశ్వరరావు గారు, నార్ల కోటేశ్వరరావు గారు. ఇలా వాళ్ళు మా నాన్నగారు చెప్తుంటే వినేదాన్ని. నాకు తెలీదు
ఓకే రామారావు గారు వీళ్ళంతా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారు అని అన్నాను. మ్మ్. సో ఫస్ట్ నుంచి అదే పరిచయాలు ఉన్నాయి. అదేంటిది రంగున్ రౌడీ అనేది? మా తాతయ్య గారు చేసిన ఒక డ్రామా అట. దాంట్లోనే ఓకే. చాలా మంది అంటే నాగేశ్వరరావు గారు చేశారు, రామారావు గారు వీళ్ళంతా కలిసి డ్రామాలు వేస్తూ ఉండేవారు. ఓకే ఆహాహా. తెనాలిలో అటు సైడ్ మంది నాకంత మళ్ళీ ఐ కెనాట్ డిగ్ దట్ లాంగ్ పాస్ట్. ఓకే ఆ, ఓకే అది అంటే అలా కళాపరమైన ఒక కుటుంబమే. మ్మ్. డ్రామాస్ కానివ్వండి, సినిమా కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ గా సాగిన ఒక కుటుంబం.